రీసెంట్ డేస్‌లో సిల్వర్ అనేది బాగా పాపులర్ అయింది. అసలు ఈ సిల్వర్ అంటే ఏంటి? దీని ప్రాపర్టీస్ ఏంటి? ఒక ఓర్ నుంచి మనం వాడుతున్న సిల్వర్ ఎలా కన్వర్ట్ అవుతది? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ వీడియోలో మీకోసం డీటెయిల్‌గా ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. రీసెంట్‌గా బాగా పాపులర్ అయిన న్యూస్ కూడా ఏంటంటే సిల్వర్ ఈజ్ ఫ్యూచర్ గోల్డ్ అంటున్నారు. అసలు ఎందుకు అంటున్నారు? ఇది ఎక్కడెక్కడ వాడుతారు? అండ్ సిల్వర్ ఓర్స్ ఏంటేంటి? ఒకసారి చూద్దాం. యాగ్నటైట్ అనేది సిల్వర్ యొక్క మేజర్ ఓర్. మనకు తెలుసు ఏ మెటల్ అయినా సరే ఒక ఓర్ నుంచే వస్తది. అండ్ మనకి రీసెంట్ టైమ్స్‌లో చూస్తున్నట్టయితే సిల్వర్ యూజెస్ డే బై డే గణనీయంగా పెరుగుతూనే ఉంది. అసలు ఎందుకు? అసలు ఈ సిల్వర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? వై ఇది అంత స్పెషల్? ఎక్కడెక్కడ వాడతారు? అసలు దీని ప్రాపర్టీస్ గురించి ఒకసారి మనం ఈ వీడియోలో చిన్న షార్ట్ లుక్ ఏద్దాం. సిల్వర్ అనేది ఒక మెటల్. ఒక్కసారి సిల్వర్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. సిల్వర్ యొక్క సింబల్ కూడా ఏజీ ఉంటది. అండ్ సిల్వర్ అనేది నాన్ ఫెర్రస్ మెటల్. అంటే ఇందులో ఐరన్ కంటెంట్ ఉండదు. అండ్ క్రిస్టల్ స్ట్రక్చర్ చూస్తున్నట్టయితే ఎఫ్‌సిసి. అంటే మనకు తెలుసు ఎస్‌సి, ఎస్‌సిసి, బీసీ అండ్ హెక్సాగానల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇందులో మనకి ఎఫ్‌సిసి స్ట్రక్చర్ అయితే సిల్వర్. అండ్ దీని మెల్టింగ్ టెంపర్ చూసినట్టయితే 961 డిగ్రీ సెల్సియస్ అండ్ 107.8682 అటామిక్ వెయిట్. మన పీరియాడిక్ టేబుల్‌లో చూసినట్టయితే 47 అటామిక్ నంబర్ అండ్ హ్యావింగ్ మాలబిలిటీ అండ్ డక్టిలిటీ ప్రాపర్టీస్. అంటే ఈజీగా థిన్ షీట్స్‌గా, వైర్స్‌గా కన్వర్ట్ చేయొచ్చు. సిల్వర్ యొక్క మేకింగ్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. మనకు తెలుసు ఒక మెటల్ అనేది ఓర్ నుంచి ఎలా కన్వర్ట్ అవుతదో. ఫస్ట్ మెయిన్ ప్రాసెస్ మైనింగ్. మైనింగ్ ఆఫ్ సిల్వర్ అనేది మేజర్ ఫస్ట్ స్టెప్ అనమాట. ఒక ఎర్త్ క్రస్ట్‌లో ఉన్న ఈ ఖనిజాన్ని మనం బయటికి డ్రిల్లింగ్, డిగ్గింగ్, మైనింగ్ ఈ ప్రాసెస్ ద్వారా మనకి బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది మీరు లుక్ చేస్తున్న ఈ వీడియోలో ఈ ఫోటోస్ చూసినట్టయితే మనకు ఒక ఐడియా వస్తది. సెకండ్ ప్రాసెస్‌గా మనం మైన్ చేసిన ఓర్ అనేది క్రషింగ్, గ్రైండింగ్ అంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్న వాటిని చిన్న చిన్నగా క్రష్ చేసి చిన్న చిన్న పౌడర్‌గా ఫైన్ పౌడర్స్‌గా కన్వర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఫైన్‌గా పౌడర్స్‌గా కన్వర్ట్ చేసినవి ఈ బెల్ట్ కన్వేయర్స్ ద్వారా మన రిక్వైర్డ్ ప్లేస్‌కి తరలించడం అయితే జరుగుతది. అండ్ థర్డ్ ప్రాసెస్ చూస్తున్నట్టయితే మనం క్రష్ చేసి గ్రైండ్ చేసిన ఈ మెటల్స్‌లో ఉన్న ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అన్‌వాంటెడ్ మెటీరియల్స్ రిమూవ్ చేయడం అయితే జరుగుతది. అండ్ ఫోర్త్ ప్రాసెస్ కింద మనకి లీచింగ్ అంటారు. లీచింగ్ అనేది మనకి కెమికల్ ట్రీట్మెంట్ అనేది ఈ ప్రాసెస్‌లో జరుగుతది. ఈ ప్రాసెస్‌లో ఉన్న ఓర్‌లో ఉన్న అంటే లైక్ మెటల్ అండ్ అన్‌వాంటెడ్ మెటీరియల్ సెపరేట్ చేయడం అయితే జరుగుతది. మెటల్ ప్రాసెస్ అనేది ఫ్లోట్ అయ్యి దాన్ని రికవరీ ప్రాసెస్ ద్వారా మనం ఫిఫ్త్ ప్రాసెస్ ద్వారా బయటికనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్‌లోనే మనకి సెపరేషన్ అయ్యి జరిగి మనకి సిల్వర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయితది. ఎక్స్ట్రాక్ట్ అయిన సిల్వర్‌ని మనం ఫిఫ్త్ ప్రాసెస్ లైక్ స్మెల్టింగ్ అంటే దాన్ని కరిగించి మనకు కావాల్సిన రిక్వైర్డ్ షేప్స్‌లో కన్వర్ట్ చేయడం అయితే జరుగుతది. అంటే మనకి 961 డిగ్రీ సెల్సియస్‌లో మనకి లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతది. దీన్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేసి లైక్ కాస్టింగ్ టైప్ ఆ ప్రాసెస్‌లో మనకి బార్స్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెస్‌గా మనకి రిఫైనింగ్ వస్తదనమాట. ఈ ప్రాసెస్‌లో మనకి కన్వర్ట్ చేసిన బార్స్ అనేవి ప్యూర్ ఫామ్‌లో కన్వర్ట్ చేయాలి. అంటే మనకి ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ టు ప్యూర్ సిల్వర్ అని ఈ ప్రాసెస్‌లో జరుగుతదనమాట. అంటే ఉన్న ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే ఈ ప్రాసెస్‌లో మనకి కంప్లీట్‌గా రిమూవ్ చేయడం అయితే జరుగుతది. లాస్ట్‌గా మనకి ఫైనల్ సిల్వర్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. ఫైనల్ ప్రొడక్ట్స్ చూసుకున్నట్టయితే ఒక బార్స్ కింద మనకి వైర్స్ అండ్ థిన్ షీట్స్, ఆర్నమెంట్స్ ఇలాగ మనకి వస్తదనమాట. అండ్ దీని యూజేజ్ కూడా చాలా గణనీయంగా పెరిగిపోయింది. సెమీ కండక్టర్స్‌లో, సోలార్ ప్యానెల్స్‌లో కూడా యూజ్ చేస్తున్నారు. ఇది మన సిల్వర్ యొక్క డీటెయిల్ వీడియో. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. బాయ్.